amplitude modulation and demodulation. Amplitude modulation and demodulation. దీని యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎయిమ్ అనేది ఆటోమేటిక్గా తెలిసిందే, బట్ ఒకసారి చూడండి. టు స్టడీ ద ఫంక్షన్ ఆఫ్ amplitude modulation and demodulation under modulation, perfect modulation and over modulation, and also calculated the modulation index. ఇది మనకి ఎయిమ్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, దీనికి ఆపరేటర్స్ ఏం కావాలి? amplitude modulation and demodulation trainer kit, and second one CRO, థర్డ్ వన్ ఫంక్షన్ జనరేటర్. ఒకసారి ఇది ఫంక్షన్ జనరేటర్ అనేది మనకి ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ కిట్లోనే ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ కనెక్టింగ్ కోడ్స్ లైక్ ఇలాంటివి. నెక్స్ట్ అలాగే ప్రోబ్, దీన్ని మనం ప్రోబ్ అని చెప్పేసి అనుకుంటాం, మనకు తెలిసిన విషయమే. అండ్ అలాగే అయితే నెక్స్ట్ ఇంట్రడక్షన్ చూసుకున్నట్లయితే అసలు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మన ఎడ్యుకేషన్ పర్పస్గా. ద ఎడ్యుకేషనల్ ట్రైనర్ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఎడ్యుకేషనల్ కిట్ ఫర్ ద డిమాడ్యులేషన్ ఆఫ్ amplitude modulation chain అండ్ డిమాడ్యులేషన్. ఈ కిట్లో ఏముంటాయి? ఆర్ఎఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్, అంటే క్యారియర్ వేవ్ ఫామ్ని ఇవ్వడానికి. ఏఎఫ్ జనరేటర్ ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ జనరేటర్, లైక్ ఆడియో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ఏదైతే మనం మాడ్యులేట్ చేయాలనుకుంటున్నామో సోర్స్ సిగ్నల్ ఆర్ మెసేజ్ సిగ్నల్ అని కూడా చెప్పంటాం దాన్ని. అండ్ థర్డ్ వన్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై, అండ్ ఫోర్త్ వన్ మోడ్యులేటర్, అండ్ ఫిఫ్త్ వన్ డిమోడ్యులేటర్. రెగ్యులేటెడ్ పవర్ సప్లై ఆర్పిఎస్ అని చెప్పేసి అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డైరెక్ట్గా నేను అవుట్పుట్ చూపిస్తున్నాను, తర్వాత కనెక్షన్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. సరే, ఒకసారి చూసినట్లయితే దిస్ ఇస్ ద ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ ట్రైనర్ కిట్. దిస్ ద ఆంప్లిట్యూడ్ మాడ్యులేటర్. డిమాడ్యులేటర్ కావాలంటే కింద దానికి మనం కనెక్షన్ ఇచ్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్ఎఫ్ జనరేటర్, రేడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్, లైక్ దిస్ ఈజ్ ద క్యారియర్ వేవ్ ఫామ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఏఎఫ్ ఆడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్, లైక్ ఆంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ జనరేటర్. మనం దీన్ని మెసేజ్ సిగ్నల్ ఆర్ మనం ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నామో అది అనమాట. సో ఏదైతే మెసేజ్ సిగ్నల్ అనేది మనం ఉందో ఆ మెసేజ్ సిగ్నల్ సూపర్ ఇంపోజ్డ్ క్యారియర్ సిగ్నల్ దానికి ఇస్తేనే అది మోసుకుంటూ పోతుంది. ఓకే, దీంట్లో ఫస్ట్ ఏం చేస్తున్నాం సార్? మాడ్యులేటర్ కిట్. దిస్ ఇస్ ద ట్రాన్సిస్టర్, బీజేటీ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటారు. బేస్ దిస్ ద కలెక్టర్, దిస్ ఇస్ ద ఎమిటర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది మనకి చక్కగా ఇక్కడ యారో మార్క్ బట్టి మనం చెప్పొచ్చు, దిస్ ఇస్ ద ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క అవుట్పుట్ తీసుకొచ్చి యూఆర్ గివెన్ టు ద ఆంప్లిట్యూడ్ మాడ్యులేటర్ యొక్క ఇన్పుట్కి ఇస్తాం. ఓకే, దిస్ పిన్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ లైక్ బేస్ త్రూ కెపాసిటర్. నెక్స్ట్ అనదర్ వన్ దిస్ గ్రౌండ్, లైక్ ఆడియో ఫ్రీక్వెన్సీ జనరేటర్ గ్రౌండ్ అండ్ amplitude frequency generator ground, both are connected on another probe, another connector. And next one, this output like AF generator, audio frequency generator is connected to the output, is given to the amplitude frequency input through emitter kunda diniki input istundu. Radio frequency and audio frequency both are given to the amplitude modulator. And amplitude output, like this one output is connected to the CRO. This is the CRO, cathode ray oscilloscope యొక్క probe as a positive, and another one is connected to CRO probe negative. So amplitude modulation you are seeing the CRO, and this is the power on. So both are power on, CRO waiting. This is the, you know about this, this is the amplitude modulation. This is the perfect output of the amplitude modulation. You know about the like this example, best like example of the waveform. This is the carrier waveform, like radio frequency. So number of edges is there, like positive and negative cycles.
this is the audio frequency. Okay, here both are imposed. Like this is the modulated waveform. This is the modulated waveform. Like this is the modulated waveform. Like this is the V maximum voltage. This is the minimum voltage. You know about that, automatically easily find out the modulation index. This is the amplitude modulation. Only amplitude modulation. Thank you.